చదివిన కీర్తన భాగాన్ని మనము ఒక నిమిషాలు ధ్యానం చేస్తాం కదా. ఈ లేఖన భాగము మనం చూసినట్లయితే మొట్టమొదటి వచనంలో మనం చూస్తున్నాం. కీర్తనలు 17వ అధ్యాయంలో న్యాయమును ఆలకించుము, నా మొర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవి. ఈ రాత్రికాల సమయంలో దేవునికి ప్రార్థన చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ప్రియులారా, మనందరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలనేది దేవుని యొక్క ఏర్పాటులో ఒక భాగం. మనందరము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మన మొర ఆలకిస్తాడు. ఆయన మనకి వాస్తవానికి కొన్నిసార్లు మనము కపటమైన పెదవుల నుంచి వచ్చేటువంటి ప్రార్థన కాదు పిల్లారా. మన ప్రార్థన ఎట్లా ఉండాలి? కపటమైన పెదవులు అంటే మనుషులు అందరూ చెప్తున్నారు కాబట్టి నేను కూడా చెప్తాననే మాట కాదు అక్కడ. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. ఏమిటంటే అది నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచునంటాడు. దేవుడు మనకి ఈ యొక్క సృష్టి యావత్తులో కూడా ఆయన కనుదృష్టి ఎక్కడ కూడా మరుగై ఉండదు. ప్రియులారా, ప్రతివారిని దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతివారికి ఆయన ఎవరికి కూడా ఆయన కనుదృష్టి తక్కువగా కాటలేదు. అయితే అక్కడ ఏమంటాడు? రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనే కానరాలేదు, నోటి మాట చేతనే అతిక్రమింపను. దేవుడు మనం దర్శిస్తామంటాడు. దేవుడు ఎప్పుడైతే మనం దర్శిస్తాడో మనం ఆ రోజున ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎలాంటి దుష్ట మాటలు, చెడ్డ మాటలు మన నోట్లో రాకూడదు. మాట మాత్రము చేత కూడా ఆ మాటలు రాకూడదు. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారాల మార్గమును తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. మన నాలుకలో జీవ మరణాలు పెట్టాడు. అందుకే ఒక వ్యక్తిని నువ్వు చనిపోతావురా, నువ్వు చస్తావురా, నీకు అట్లా మనము మాట్లాడకూడదు. అయితే నువ్వు చనిపోతే బాగుంటుంది అట్లా కొన్నిసార్లు మనకి బాధ కలిగినప్పుడు అట్లా మాట్లాడతాం. నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను అంటాడు. మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు కదా. మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి పిల్లరా మన మార్గాన్ని కదా. ఏదైతే ఏమైంది లేపో, నేను పోతే పోతాలేపో, అరే జాగ్రత్తగా అంటే ఆ పోతాలే అని అంటారు. అట్లా అనకూడదు. దేవుని చిత్తము కొరకు మనం ఎదురు చూడాలి. నేను నీకు మొర్ర పెట్టుకొని ఉన్నాను 6వ వచనంలో పిల్లరా, 17వ అధ్యాయం 6వ వచనంలో నేను నీకు మొర్ర పెట్టుకొని ఉన్నాను దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చేదవు గాకు, చెవి ఎగ్గి నా మాట ఆలకించము. మనం ఈ సాయంకాల సమయంలో ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థన చేస్తున్నాము, అది మంచిది. ప్రతి శనివారము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. ఉత్తరము దేవుడి దగ్గర నుంచి దేవునికి మొర్ర పెడుతున్నాం. నాకు మొర్ర పెట్టుము కదా, నేను నీకు మొర్ర పెట్టుకొని ఉన్నాను దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చేదవు, నాకు చెవి ఎగ్గి నా మాట ఆలకింపము. నీ శరణు చొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతులండి నీ కుడి చేత నన్ను రక్షించడు. కొన్నిసార్లు మనకి అపవాది మనల్ని శోధిస్తూ ఉంటుంది ప్లేరా. నీ కృపాతిశయమును చూపము అంటాడు కదండి. దేవుని యొక్క కృప అతిశయం చాలా గొప్పది ప్లేరా. దేవుని కొరకు మనం ఆ విధంగా ఉండాలి. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచుగోరు దుష్టుల నుండి పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రుల చేతిలో చిక్కుకున్నాను, నీ రెక్కల నీడ కింద నన్ను దాచు. పిల్లరా, దేవుడు మనం దాస్తామన్నాడు కదా. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ. చూడండి, నిజమే. ఈ రోజున పగలు ఎండ దెబ్బ, ఎంతో విపరీతమైన ఎండ దెబ్బ మనకి కొడతా ఉన్నది. రాత్రి వెన్నెల దెబ్బ. వెన్నెల దెబ్బ అంటే మనం ఇంట్లో పనుకునగానే వేడి గాలి వస్తూ ఉన్నది కదమ్మా. అది దేవుడు ఆ విధంగా మనల్ని కాపాడుతున్నాడు, తన కనుపాపను కాపాడుకున్నట్లు. ఒకటి తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచుగోరు వారు దుష్టులు పోగొట్టిన కాపాడము, నన్ను చుట్టుకుని నా ప్రాణశత్రువుల చేతులు చిక్కుండను, నీ రెక్కల నీడ కింద నన్ను దాచుమంటాడు. దేవుడు తన కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే రెక్కల నీడ కింద కాపాడుతుందో అదేవిధంగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు, వారి నోరు గర్వముగా మాట్లాడుతుంది. కొన్నిసార్లు గర్వంగా అయితే చెప్పు ఏంది అట్లా అంటారు కదా. ఎప్పుడు కడుపు నిండిపోతే అది కాదక్క, కొంచెం తొక్కుందా అక్క అంటారు కదా. ఇది మనిషి నైవేద్యం కదా, నైవేద్యం అట్లా ఉంటుంది అమ్మా, అవును కదా. ఇప్పుడు కడుపులో మంచిగా ఉదయం చికెన్, మధ్యాహ్నం ఫిష్, తర్వాత సాయంత్రం కోడిగుడ్డు తిన్నావు అనుకో,
అక్క అంటే ఏం చెప్పు, పో, ఏం లేదు, పో, తర్వాత మాట్లాడు అట్లా అంటారు. అదే ఏం లేకపోతే ఏం చేస్తావు, కొంచెం పచ్చి పులుసు ఉంటే పోయక్క అంట. ఇది పరిశాన జీవితం. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు ఎట్లా మాట్లాడుతుందమ్మా, ఎట్లా మాట్లాడుతుంది, గర్వంగా మాట్లాడుతుంది కదా. సో అట్లా గర్వం ఉండకూడదు మనకి. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారు ఇప్పుడు మమ్మల్ని చుట్టుకొని ఉన్నారు, మమ్మల్ని నేలను కూర్చుటకు కురిచూచున్నారు. వారు చీల్చుటకును ఆతురపడి సింహములను చాటైన స్థలములో మంచు కొదమ సింహములను ఉన్నారంటాడు కదండి. యెహోవా లెమ్ము, వారిని ఎదుర్కొని వారిని పడగొట్టు, దుష్టుని చేతుల నుండి నీ ఖడ్గం చేత నన్ను రక్షింపము. శత్రువు మనల్ని మరి ఎదుర్కోకుండా దేవుడు మనల్ని కాపాడుతామన్నాడు పిల్లరా. లోకుల చేతుల నుండి, ఈ జీవితకాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతుల నుండి నీ హస్తబలం చేత నన్ను రక్షింపము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెడతారు పిల్లరా. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను, ఉదయాన్నే లేచినప్పుడు కొంతమంది పరిశాంతితో లెగుస్తారు కదా. అట్లా కాదు, దేవుని స్తుతించాలి, ముఖ దర్శనం చేయాలి. దేవుని సన్నిధిలో మనము ఆ విధంగా దేవుని గణపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశం పిల్లరా. సాయంకాల సమయంలో మరి మన జీవితకాలం అంతయు దేవునికి మనము యథార్థంగా లోబడాలి. ఆ విధంగా లోబడి దేవుని కృపకు మన పాత్రలు కావాలని ప్రభు పట్ల కోర్చు. ఈ సాయంకాల నైవేద్యము, ఈ యొక్క మరి ఈ కీర్తన భాగాన్ని దేవుడు మన ఆత్మీయ జీవితంలో దీవించి ఆశీర్వదించను గాక. చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి, మీ లేఖన భాగం ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేస్తున్నారు. మీ సత్యములో మమ్మల్ని ముందుకు తీసుకుంటూ సహాయించమని సకల ఘనత మహిమ ప్రమార్పిస్తూ మనమే తగ్గించుకుని మీ నామని ఇచ్చిస్తూ మా ప్రభుని పరిరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ కిరణంతో అయ్యా మరి మాకు తీర్పు తీర్చమని, మా యొక్క అవిధేయతను బట్టి కాకుండా మా విధేయతను బట్టి మాకు తీర్పు తీర్చమని, మా నోరు గర్వంగా మాట్లాడకుండా మాకు సహాయం చేయండి. మీకు రక్షణ దర్శించి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.